రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మన ఏరియాలో ఇది మనం చూస్తున్నది మూడో ఫీల్డ్. సో వైఎస్ఎంఎల్స్ వాడుతున్నటువంటి మూడో ఫీల్డ్ మనం ఇక్కడ చూడడం జరిగింది. దగ్గర చాలా మంది రైతులు వాడడం జరిగింది. సో మనతో పాటు ఉన్న రైతు అయితే ఇక్కడ ఒక 4 రౌండ్లు వైఎస్ఎంఎల్ సంబంధించి ఇక్కడ స్ప్రే చేయడం జరిగింది. సో ఎట్లా ఉంది, రిజల్ట్ ఎట్లా అనిపించింది ఏంటి అనేది కూడా మనం ఒకసారి దగ్గర నుంచి కూడా ఇంకా మిగతా 2 తోటలతో పోల్చుకుంటే దీనికి రిజల్ట్ ఎట్లా అనిపించింది, ఇగురు ఎట్లా వస్తున్నాయి మొత్తం కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు రమేష్ సార్. రమేష్. సో వైఎస్ఎంఎల్స్ ఎన్ని రౌండ్లు కొట్టావు ఇందులో ఇప్పటివరకు? ఇప్పటికి 5వది కొట్టినా సార్. 5 రౌండ్లు స్ప్రే చేసాం. ఎన్ని రోజుల తోట ఇది? ఇది అందరితో పాటు కొంచెం ఒక 10-20 రోజులు సార్. 60 నుంచి 70 రోజుల మధ్య. 70 రోజుల మధ్యలో సార్. 70 రోజుల మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్స్ కొట్టక ముందు నీ తోట ఎట్లా అనిపించింది, కొట్టిన తర్వాత ఎట్లా ఉంది రిజల్ట్? అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు 2 సార్లు 2 తోటలు కూడా మాట్లాడుకున్నాం. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది? సార్ నాకు ఫస్ట్ నేను ఒక రోజు గిట్లే వచ్చి తోట దిగి చూసిన, గుంట కిడిచిన తర్వాత మొత్తం బొబ్బరు ఉంది సార్. ముందల ముడత విపరీతంగా ఉన్నది. పోయిన సంవత్సరం లాగా అంతకంటే ఎక్కువ ఉన్నది సార్. అది చాలా విధంగా అంటే నేను ఇంకా వదిలేసుకున్నామన్న మా వాళ్ళ రైతుల ముంగల్ని చెప్తున్నా, దీన్ని వద్దురా నాయన తీసేసి అది మా మొక్కలను ఏదైనా అవుతాం అనుకున్నా. నాకేదో ఆ టైంకు లక్ష్మీ గౌడ్కి అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాం, ఇప్పుడు కాదు జమానాకి వెళ్ళి చేసుకుంటాం. ఏదో ఇట్లా ఫోన్ చేసిన, ఇట్లా తోట ఇట్లా అవుతుంది ఎట్లా అవుతామంటే, అరే ఇక్కడ మందులు తెచ్చినా, నేను ఒకసారి తెచ్చిన 2 సార్లు కొట్టినా, రేపు పోదాం అనుకుంటున్నాం, మరి అట్లయితే రమ్మన్నాడు. తక్షణమే నైట్కే సాయంత్రమే డబ్బులు అరేంజ్మెంట్ చేసుకుని ఉదయం పోయినా కంపెనీ కాడికి పోయినాం. కంపెనీ అడ్రస్ మీకు ఎట్లా తెలుసు? మాకు ఫోన్ ద్వారానే తీసుకున్నాం సార్. ఎక్కడ అసలు కంపెనీ అడ్రస్ ఎక్కడ? మేడ్చల్. విలేజ్ ఏంటిది? విలేజ్ మాకు అంత అది లేదు సార్. అత్వేలి. కంపెనీ అడ్రస్ వచ్చేసరికి మేడ్చల్ పక్కనే ఉంటది, ఒక 1 కిలోమీటర్ యువతలు ఉంటది. కామారెడ్డి వచ్చే రూట్ లో అత్వేలి విలేజ్. అక్కడ నుంచి వెళ్ళి మీకు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటది, మనకి కోర్టు ఉంటది. కోర్టు అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడ అత్వేలి విలేజ్ లో. ఆ కోర్టుకి వెళ్ళి నుంచి వెళ్ళి మీరు ఒక్క 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయి టర్న్ తీసుకుంటే మనకి ఆ వైఎస్ఎంఎల్ సంబంధించిన కంపెనీ అక్కడే ఉంటుంది అనమాట. సో మీరు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. ఎవరైనా రైతులు, చాలా మంది రైతులు వెళ్తా ఉన్నారు, మీరు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్న వాళ్ళే. సో అన్న ఒకసారి ఇప్పుడు ఈ విత్తనం ఏంటిది? ఇది వైష్ణవి సార్. ఇది ఆర్మూరు, ఇది వైష్ణవి. అవతల ఆర్మూరు, ఇక్కడ వైష్ణవి. సో అన్న ఇందాక నువ్వు ఈ విత్తనం గురించి ఒక మాట చెప్పినావు. సో దాని గురించి ఒక్కసారి మన రైతులు చెప్పు. ఈ వైష్ణవి సీడ్కి ఎప్పుడు బొబ్బర ఎక్కువ వస్తుంది. బొబ్బరే వస్తుంది. బొబ్బర ముడత అది విపరీతంగా వస్తుంది. అయితే కాయ మంచిగా ఉంటుంది, బట్ అది ఎక్కడ పడుతుందో తెలియదు. కానీ ఇక్కడ మన ఏరియాలో పండిద్దామంటే దీనికి బొబ్బర ఎక్కువ వస్తుంది అని భయంతో ఆ తెగులు. కానీ ఆ రకంగా నేను అనుకోని ఈ సీడ్ తేలే యాక్చువల్గా సార్. ఇది ఇంకొకటి సార్, ఈ మందులు లేకుంటే ఈ బొబ్బర ఈ కంట్రోల్ కాకపోతే. ఇప్పుడు వాస్తవంగా నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు నువ్వు తోట కూడా స్టార్ట్ చేసేటప్పుడు మన ఆయిల్స్ మొదలు పెట్టేటప్పుడు కూడా నీకు తోట తీసేద్దామన్న కాన్సెప్ట్ లో మొత్తం ముడత వస్తుందని చెప్పాను సార్. తర్వాత ఇప్పుడు అంతా కూడా మొత్తం ఉన్న మొక్కల వరకు అట్లా ఉన్నాయి, అంటే అవి కూడా కొద్దిగా తేటపడ్డాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకి బొబ్బర అనేది విపరీతంగా అటాక్ అవుతున్నట్టుగా కనిపించలేదు. ఒకసారి దగ్గరికి తీసుకురా బదిరం. కాపు ఎట్లా పడింది దీంట్లో? కాపు మంచిగా ఉంది సార్. ఇది నీట్ గానే సూపర్ ఉంది కాపు. ఈ ఇప్పుడు ఉన్న మొక్క కాడికి కాపుకు దీని విధానికి సరిపోతుంది సార్. ఇంకా వచ్చేటట్టు స్టేజ్ ఈ హైట్కు దీనికి కాపు కూడా ఎక్సలెంట్ గా కాపు సెట్టింగ్ ఉంది, పెరుగుతా సార్. ఇది కనుపు కూడా చూడండి, మీరు దగ్గర కనుపు వచ్చింది చూసుకోవచ్చు. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ కాపు విషయంలో అయితే మనం ఇప్పుడు చూసిన ఫీల్డ్లలో ఏ ఫీల్డ్లో కూడా కాపు లేదు అనే మాట లేదు. ఎక్సలెంట్గా అయితే కాపు దిగడం జరుగుతుంది, ఫ్లవరింగ్ కూడా. ఇక ఇందులో చూసుకుంటే మనకి స్పెషాలిటీ ఏంటంటే, ఇంకెక్కువగా మనకి ఇగురులు అయితే ఎంత నీట్గా అయితే ఇగురులు వస్తున్నాయో. సో నాకు తెలిసి ఇంకొక 4 రోజులు అయిపోతే ఇంకో 3-4 రౌండ్లు పడితే మటుకు ఇది కూడా ఎక్సెంట్ మనకి 8 వరకు పెరుగుతుంది. వస్తా సార్ ఖచ్చితంగా. మేము తెచ్చిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్? నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. ఆ ద్వారా దొరకడం, ఆ మందుల దొరకడం, మాకు అభిషేక్ రెడ్డి కూడా కొంచెం మేము చెప్పేదానికంటే మేము ఫోన్ చేసినా కూడా మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి ఏది మేము 10 సార్లు అడిగినా కూడా కొంచెం మనిషికి కోపం గీన రాకుండా, ఏది రాకుండా మా మీద మంచిగా చెప్పడం, మేము కొట్టుకునే విధానం, ఇది ఇట్లా కొట్టాలి, ఇది ఇట్లా కొట్టాలి అని చెప్పడం కూడా మాకు నచ్చింది. అభిషేక్ రెడ్డి గారు మన సూపర్వైజరు, కంపెనీలో ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని. మీకు మీ తోటలో ఏ ప్రాబ్లం ఉన్నా ఆయనకు పర్ఫెక్ట్గా మీరు చెప్పండి, దానికి తగ్గట్టుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ వెళ్ళలేకపోయినా స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి, ఆ స్క్రీన్ మీద నెంబర్లకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుద్ది. కాకపోతే మీరు చేసే పని ఏంటంటే, ఫోటో తీయండి. మీ తోటలో బొబ్బరు ఉంటే ఆ బొబ్బరు మొక్క చూపించి ఆ ఫోటో తీయండి. తెగులు ప్రాబ్లం ఉంటే తెగులు ప్రాబ్లం, కాయ మచ్చ వస్తుందా కాయ సంబంధించిన ప్రాబ్లం, ఎదుగుదల లేదా దానికి సంబంధించి ఒక చిన్న వీడియో తీసి పంపించడం. ఇట్లాంటివి చేస్తే ఏంటంటే, మీరు మా దగ్గర రాలేకపోయి చెప్పలేకపోయినా మీరు వీడియోలు చూడడం వల్ల మాకు అనేది అర్థమైపోతా ఉంటుంది అనమాట. సో ఇంకెట్లా అనిపించింది అన్న? మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇన్ని తోటలు చూసాం మనం.
ఇన్ని తోటలు చూసిన తర్వాత ఓఎస్ఎం ఆయిల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కొట్టినాకనే మంచిగా సార్. ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇది కూడా మా తోటలు ఇంకా ఇప్పటివరకు అంటే కంట్రోల్ కాకుండా సార్, కంట్రోల్ కాకుండా అంటే ఇప్పుడు ఈ కిట్టు తేవడం కూడా ఒక కిట్టుకు 1300 అవుతుంది, ఒకసారికి కొడితే 1300 అవుతుంది ఈ తోటకి. అంతే. మళ్ళీ ఇప్పుడు వేరేది మనం ప్రైవేట్గా పోయి షాపుల్లో తెచ్చినాం అనుకో 4500 5000 మధ్యలో బరాబర్గా అయితే కంపల్సరీ సార్, కంపల్సరీ ఒక 5000 అనుకుందాం అంతే. అంతే కదా సార్. ఇది నేను ఒకసారి పోయినసారి 2 ఎకరాలు పెట్టి 67,000 మందులకు కట్టినా. మందులకు కట్టి ఈ విధానికి ఇప్పటి వరకు మన ఆయిల్స్ ఎంత కట్టినావు? మొత్తం ఒక 13,000 14,000 అయినాయి సార్. 13,000 14,000 పెట్టుబడి తగ్గింది. 13,000 14,000కి నీకు తోట బాగుపడింది, కాపు దిగింది, తక్కువ పెట్టుబడి ఉంది, మంచి నీట్గా అవుతుంది. మళ్ళీ ఇంకా ఎంతైనా కాపు దింపుకోవచ్చు. ఇంకా తెచ్చి నెంబడి కొట్టి నెంబడే 10 మందికి నేను ఊళ్ళో చెప్పుకునేగా. అంతే. ఇక ఈతనికి చెప్పిన, ఇంకో ఆయనకి చెప్పిన, ఇంకో ఆయన ఇప్పుడు జడ్చలకు అందరికి చెప్పేసిన ఇది ఇట్లుంది ఇట్లుంది. అదే ఇందాక చెప్పింది కూడా అదే. మన లక్ష్మణ గౌడ్ గారి వీడియోలో ఓఎస్ఎం ఆయిల్స్ ని ఎవరు కూడా తొక్కేయాలని ప్రయత్నం చేయరు. చేసినా కానీ అది మౌత్ పబ్లిక్ డాక్ ద్వారా రైతులకు వెళ్ళిపోద్ది. ఎందుకంటే రిజల్ట్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా నేను వీడియోలు తీసి చెప్పినా నా వీడియోలు మీరు డిజిలైకులు కొట్టో లేకపోతే రిపోర్ట్లు కొట్టో నా వీడియోని పోనీకుండా రైతులకు పోనీకుండా చేయొచ్చు. కానీ నిజంగా ఈ రిజల్ట్ని 4 రైతులకి ఏనా చెప్పిండు. ఇప్పుడు ఇదే కాస్త చుట్టుపక్కలకి వెళ్తుంది, తర్వాత అందరు రైతులకు కూడా వెళ్ళిపోద్ది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎట్లా అంటే కొత్తలో ఉన్నాం, ఒకటే సంవత్సరంలో ఉన్నాం. రేపొద్దున ఇదే రైతులు మనకి రిజల్ట్ చూపిస్తారు. రేపొద్దున వీళ్ళ రిజల్ట్ ఏంటనేది కూడా ఖచ్చితంగా మనకి వీడియో ద్వారా చూపిస్తా. రాబోయే రోజుల్లో మిగతా ఏ అయితే ఆయిల్స్ కంపెనీలు మిమ్మల్ని దోచుకుంటాయో ఆ దోచుకునే కంపెనీలు అందరికి కూడా ఓఎస్ఎం ఆయిల్ ఖచ్చితంగా మీకు అడ్డుగా ఉంటుందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను చెప్పా ప్రతి రౌండ్ 1300కి ఇప్పిస్తా అని చెప్పా, 1300కి ప్రతి రౌండ్ ఇప్పిస్తున్నాం. మధ్యలో తెగుళ్ళకు సంబంధించి 20x పవరా లేకపోతే క్లియర్ అనే మందు తెగుళ్ళకు సంబంధించి స్ప్రే చేసుకోండి. ఈ టైంలో మనకి మంచు వాతావరణం పడతా ఉంటుంది, మంచు ఎక్కువ కురుస్తుంటుంది కాబట్టి కొమ్ముకుళ్ళుడు కాయమచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది స్ప్రే చేసుకోండి. మీ తోట ఏజ్కి తగ్గట్టుగా వయసుకు తగ్గట్టుగా మీరు చెప్తే ఆ రౌండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 20 రౌండ్లు కంటిన్యూస్గా ఉంటాయి మన దాంట్లో. 20 రౌండ్లు అంటే 1300 ఒక్కొక్క రౌండ్, మనకి దగ్గర 26,000. 26,000 తోటి మీ తోటను పండించుకోవచ్చు. ఇంకా మహా అయితే ఇంకో 4,000 పైన ఖర్చులైనా ఈ మనకి పురుగు సంబంధించి ఫైర్ కానీ వీ కంట్రోల్ కానీ ఇవన్నీ కలిపినా కానీ మహా అయితే మీకు 2-3 కంటే కూడా పెద్దగా ఎక్కువ కావు. సో 30,000 500 అంటే నేను చెప్తా ఉన్నా. ఒకవేళ ఎక్కువ ఏదైనా మొత్తం ఫైర్ అసలు తగిలిందంటే మట్టిలోకి వెళ్ళి చచ్చిపోతుంది. ఈ ఫైర్ కొడితే మట్టిలోకి వెళ్ళి వచ్చి కూడా తగిలితే వెళ్ళడమే బెటర్. భూమిలో జర్రలు ఉంటాయి అవి కూడా చచ్చిపోతాయి. అంతే. ఫైర్ అనే మందు టెక్నికల్స్ వాడుకున్న రైతులు ఎవరైనా కానీ ఒకవేళ మీ తోటలో పురుగు కనుక పోకపోతే మీరు ఫైర్ అనే మందు ఒక్కదాన్ని తీసుకుపోయి కొట్టుకోండి, మీకు తోటలో పురుగు అనే సమస్య ఉండదు. ఏ పురుగైనా కానీ శనగపచ్చ పురుగ, సన్న పురుగ, లేకపోతే లద్దె పురుగ, రబ్బర్ పురుగు, ఏ పురుగైనా కానీ ఎంత దడ్డైనా ఉండని ఎంత సన్నగైనా ఉండని ఏదైనా కానీ ఏ పురుగైనా మొత్తం మాడిపోద్ది దెబ్బకి. అదనమాట. సో మన ఆయిల్స్లో ఉన్నది ఏంటంటే మనకి ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి, దాంతోపాటుగా నీమ్ ఆయిల్ కంటూ ఉండటం వల్ల చేదు ఎక్కువ ఉండటం వల్ల రసం పీల్చే పురుగులు అసలు ఆకు మీదనే ఉంటావు. ముడత అనే మాట మన ఆయిల్స్ కొట్టిన తోటలలో ముడత అనే మాటే ఉండదు. ఏదన్నా వస్తే గీస్తే 1-6 మొక్క బొబ్బర మొక్క వచ్చి అది ఉంటుంది తప్పితే అది కూడా కింద వేరే అవస్థ పెరిగినప్పుడు తల్లి వేరు మడచపోయినప్పుడు కూడా మనకి బొబ్బరలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని సీడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, మన సీడ్లో కూడా కొన్ని వస్తూనే ఉంటాయి కామన్గా. సో ఇది నేను చెప్పదలిచింది. ముడతలు ఏమైనా కనిపించినాయి మీకు? అసలు పై ముడత కింద ముడత మాట కనిపించిందా మన ఆయిల్స్ కొట్టాక? నేను తెచ్చి ఫస్ట్ కొట్టేటప్పుడు ఉన్నంత బొబ్బర ముడత అది మచ్చ గిచ్చ ఇప్పుడు అది ఏది లేదు. ఇప్పుడు మన లక్ష్మణ గౌడ్ గారి వీడియో తోట చూసాం, అన్న తులసిరామ్ అన్న తోట చూసాం, తర్వాత నీ తోట చూస్తున్నాం. ఇంకే తోటలో కన్నా పోదు ఆయిల్స్ కొట్టే తోటలో. ఏ తోటలో కూడా మీకు ముడత అంటే మనకి పై ముడత కింద ముడత అసలు ఆ మాటే రాదు. అసలు ఎవరు కూడా మన అడిగే ప్రసక్తే ఉండదు అనమాట. ఒకసారి ఆయిల్ రౌండ్ కొట్టుకుంటే నేను కూడా ఆయిల్స్ కొడతా ఉన్నా, మీకు ఆల్రెడీ చూపిస్తా ఉన్నా. మనం 3 రౌండ్లు స్ప్రే చేసాం. 3 రౌండ్లకు సంబంధించి కూడా మీరు రెగ్యులర్గా వీడియో చూపిస్తూనే ఉన్నా. ఎందుకంటే రిజల్ట్ చూపించాలి. మనకి ఆ ఆయిల్స్లో కొడితే మనకి దూరం కనిపిస్తుందనో కాపాడదనో లేకపోతే ఇంకేదైనా అపోహలు ఉన్నాయి, అవన్నీ తొలగించి రైతులకి న్యాయం చేయాలన్నది మన ఉద్దేశం అనమాట. సో రైతులందరికీ కూడా మళ్ళొకసారి గట్టిగా విన్నపం చేసుకుంటూ ఈ సమాచారం కానీ ఎంత సపోర్ట్ చేస్తున్న మన రైతులకి మన ఛానల్ తరపున ఓఎస్ఎం ఆయిల్స్ కంపెనీ తరపున మనందరికీ కూడా మళ్ళొకసారి చేతులెత్తి నమస్కారం చేసుకుంటాం.